మధ్య ఇంటర్ పరీక్షలు మరి ఏం జరుగుతుంది? నేటి నుంచే ప్రారంభం. పోరగాళ్ళ దశ దిశ ఇక వాళ్ళు అడుగు తప్పటడుగు వేయాలన్నా, భవిష్యత్తు అడుగు వేయాలన్నా ఇక ఇదే ఇంటరే వాళ్ళకు ఇప్పుడు దిక్కు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేంద్రాల్లో మౌలిక వసతుల కొరత, ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో సమస్యల తీవ్రత. ఫ్యాను లేవు, ఉన్నా పనిచేయని పరిస్థితి. ఎండలు పెరుగుతున్నా మరమ్మతులపై దృష్టి పెట్టని వైనం. ఇక ఏడ పెడతట్టుర్రు, సంసారమే వెళ్తలేదా? రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలవుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో 1532 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాల నిఘాతో పాటు అన్ని ఏర్పాటు చేశామని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. అయితే విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం సరిగ్గా దృష్టి పెట్టలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పరిధిలో ఉన్న కళాశాలల్లో 642 కేంద్రాలు ఏర్పాటు చేయగా అనేక చోట్ల కనీస సౌకర్యాలు కూడా లేవని అంటున్నారు. చాలా చోట్ల ఫ్యాన్లు లేవు, కొన్ని చోట్ల ఉన్నా పనిచేయడం లేదు, రెక్కలు ఇరిగిపోయినాయి, బూజు బట్టి కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎండలు పాడైపోయి ఎండలు పెరిగిపోయాయి. రాను ఇంకా మరి ఎంత ఎండలు పెరిగే కోపుందో ఏం కదో. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనందున విద్యార్థులకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొన్ని చోట్ల భవనాల పైకప్పులు పెచ్చులూడేలా ఉన్నాయి. ఇగో గిది కథ. ఇగో రామ రామ రామన్న రామ రాఘవ రామన్న రామో రామ రామ రామన్న రామ. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టాయిలెట్ చూడండి ఆయన ఎంత ముద్దుగా ఉన్నాయో. 217 మంది విద్యార్థులు ఇక్కడ పరీక్షలు రాస్తే బాలికల కోసం ఒకటే టాయిలెట్ ఉన్నదట. అబ్బరకొండ. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండ మండలము ప్రభుత్వ జూనియర్ కాలేజీలో తలుపులు లేని బాత్రూములు ఉన్నాయి. దేవుడు దయ్యాల కొంప కంటే అధ్వానంగా ఉన్నాయి. ఇక్కడ 450 మంది పరీక్షలు రాయాల్సి ఉందిరా నాయన. ఇప్పుడు ఆ పరీక్షలు రాసి వాళ్ళు ఎక్కడ పోవాలరా దేవుడు. ఇంకొక కథ ఉంది. ఇదంతా ఇక ఆనాడు కేసీరావయ్య చేసిపోయిన పాపం, కేసీరావయ్య చేసిపోయిన ఉద్దారకం. సర్కారు బళ్ళు చదవకుండా సర్కారు బళ్ళను పట్టించుకున్న పాపాన కూడా ఈ గురుకుల పాఠశాలలు. ఎందుకంటే మరి అట్లా వీటి కోసం గురుకుల పాఠశాలలు అడగోలుగా తెరిచి ఇగో సర్కారు బళ్ళను పక్కేసి పండబెడితే బూజు పట్టి సాగు బతుకుల్లో కొట్టుకుంటుంది చదువు బడి. సాగు బతుకుల్లో కొట్టుకుంటుంది మన ఊరి బడి. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా చదువు ఈ సర్కారు బళ్ళు సర్వనాశనం అయిపోయినాయి. బూజు పట్టిపోతున్నాయి, ఏని కాడికి ఇచ్చకపోతున్నాయి. ఏమి లేదు అలా పోరగాళ్ళు లేనిది ఏముంటుంది, వాడకం లేనిది ఏముంటుంది, మొత్తం బలిపత్ర ఆగం. ఇక మనలకు ఉబ్బాసం తీసుకుపోయో నా కొడుకు గురుకుల పాఠశాల అంటే ఆడు పోయినాక బువ్వల పురుగులు, కూరలలో బొద్దింకలు, చార్ల ఈగలు దోమలు. ఒక గిది కథ. సర్కారు అదే. ఇక ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇబ్బందుల మధ్య ఇంటర్ పరీక్షలు. పోరగాళ్ళకు ఇప్పుడు పరీక్షలు ఎట్లా రాయాలి, ఏమేమి క్వశ్చన్లు వస్తాయో, ఏమేమి ప్రశ్నలు వస్తాయో, ఎట్లా రాయాలి, ఏం చేయాలి దేవుడా. ఆయనకి ఇప్పుడు పుచ్చడు దుఃఖం ఇప్పుడు గుండెలో ఉంటుంది, బాధ ఉంటుంది, ఫిగర్ ఉంటుంది. పరీక్ష రాకపోతే మంచిగా మార్కులు రాకపోతే మా ఏమంటాడో, మా అమ్మ ఏమంటుందో, చుట్టుపక్కల దోస్తులు ఏమంటారో, ఎంతమంది నవ్వుల పాలు చేస్తారో, పలానోడు 12లో ఫెయిల్ అయిందట అని ఎంతమంది నన్ను బదనాం చేస్తారో, ఎంతమంది నా మీద ఆడిపోసుకుంటారో, ఎంతమందికి నేను తలకా కిందికి వేసుకొని పోవాల్సి వస్తుందో అని పోరగాళ్ళకు ఇప్పుడు పుచ్చడు భయం, ఫిగరు. ఇక మరి గిసవంటి వసతులు గిసవంటి కథ ఉంటే ఇప్పుడు ఆయన పుసుక్కున షెడ్డో పడ్డో ఒకటో రెండో ఏంది ఏమైనా ఉందా? ఇబ్బందుల మధ్య ఇంటర్ పరీక్షలు అనేది ఇక మనకు ఈ రకంగా వార్త కనపడుతున్నది. కాబట్టి మనం మొన్న చెప్పుకున్నాం, ఎవడురా ఓ విద్యార్థి పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడురా ఓ విద్యార్థి ఓట మెరుగని వాడు ఎప్పుడు మహనీయుడు కాలేడు.
ఓటాన్ని చవి చూస్తేనే ఓటమి అనేది మనకు గుణపాఠం, ఓటమి అనేది మన గెలుపు బాటకు పునాది వేస్తుంది. మునులు, ఋషులు, యోగులు, జ్ఞానులు వీళ్ళంతా జీవితంలో ఓడిపోయి గెలిచిన వాళ్ళే. నువ్వు ధైర్యం తెచ్చుకో, నీ మనసులో మలినాన్ని తీసేయి, నీ తనువులో పిరికిని వదిలేయి, అప్పుడు విజయం నీకు బానిస అవుతుంది. ఇవాళ 10 ఫెయిల్ అయిన చైనా జాక్మా ఇవాళ జగతిని జయించలేదా? ఇవాళ కాళ్ళు లేని అరుణిమ సినిమా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కలేదా? మనిషికి పట్టుదల ఉండాలి అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఇబ్బందుల మధ్య ఇంటర్ పరీక్షలు అంటే గిసవంటి కథ నడిపిస్తే ఆ పోరగానికి ఇప్పుడు 2 దిక్కుల బయలుదేరాయి. ఇటు ఎట్లా పరీక్షలల్లో మార్కులు సంపాదించాలి, ఎట్లా రాయాలి జవాబులు అనేది ఇప్పుడు ఓ దిక్కుంటే వసతులు లేకుండా కూడా ఇగో గిసవంటి కథ ఉంది. కాబట్టి పోరగాళ్ళకైతే పాపం అన్యాయం అయిపోతుంది. దీని మీద ఏ సర్కారు అయినా గిసవంటి దీన స్థితిలో ఉన్న ఏ అయితే సర్కారు కాలేజీలు కానీ బళ్ళు కానీ ఏదైనా ఉంటే ఇప్పటికైనా జర్రంతా